నమస్తే, వెల్కమ్ టు ఎలైట్ మీడియా. నేను మీ సంపత్ కుమార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లలో దుమ్ము రేపుతోంది. ప్రీమియర్ షోల ద్వారానే రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్లలో మ్యాజిక్ చేసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రీమియర్ షోల ద్వారా మొత్తంగా 20 నుంచి 25 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక టాక్ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగుందని, సెకండ్ హాఫ్ మాత్రం అంతగా మెప్పించలేకపోయిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ సీక్వెన్స్, కీరవాణి మ్యూజిక్ హైలైట్స్ కాగా విఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయట. ఫస్ట్ హాఫ్లో పవన్ ఎంట్రీ సీన్, ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని చూసిన వారు చెబుతున్నారు. మొత్తానికి మూవీ యావరేజ్ స్టాక్తో సరిపెట్టుకుంటున్న కలెక్షన్లు మాత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో హరిహర వీరమల్లు ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్లు సాధిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ బడ్జెట్ ఎంత, జరిగిన బిజినెస్ ఎంత, బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలి అన్న విషయాలు తెలుసుకుందాం. హరిహర వీరమల్లికి మొత్తం బడ్జెట్ 250 కోట్ల రూపాయల వరకు అయిందని టాక్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రారంభమైనప్పుడు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకున్న షూటింగ్ ఆలస్యం కావడం, ఇతర కారణాలతో మరో 100 కోట్ల రూపాయలు అదనంగా అయ్యిందంట. అంచనాలకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే 102 కోట్ల రూపాయల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 12.5 కోట్లు, ఓవర్సీస్లో 10 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 126 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 210 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్గా అయితే 127 కోట్ల రూపాయల నుంచి 130 కోట్ల షేర్, 250 కోట్ల రూపాయల నుంచి 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హరిహర వీరమల్లుకి టాక్ బాగానే ఉండడంతో ఫస్ట్ డే 30 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్తోనే 42 నుంచి 45 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంట. ఈ ఏడాది గేమ్ చేంజర్ తర్వాత ఇదే హైయెస్ట్ అని అంటున్నారు. ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్, ఆఫ్లైన్ టికెట్స్, సేల్స్ కలిపి తొలి రోజు సుమారు 75 కోట్ల రూపాయల గ్రాస్, 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టడం ఖాయంగా తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లుగా చెప్పొచ్చు. యావరేజ్ స్టాక్ తెచ్చుకున్న హరిహర వీరమల్లు రాబోయే రోజుల్లో ఎంత కలెక్షన్లు రాబడుతుంది అన్న దానిపైనే ఇది హిట్టా ఫట్టా అన్నది డిసైడ్ అవుతుంది. వచ్చే వారం విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ఈ వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేస్తే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. దీంతో ఫస్ట్ వీకెండ్కి డోకా ఉండదు. సోమవారం నుంచి రన్ ఎలా ఉంటుందన్నదే ఈ మూవీ రిజల్ట్ని డిసైడ్ చేయనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎలైట్ మీడియా.